రాష్ట్రంలో నంద్యాల పట్టణం అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న దృష్ట్యా నంద్యాల మున్సిపాలిటీ తరపున ప్రధాన కూడళ్లలో చలవ పందిర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయరాదని సూచించారు. అలాగే వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైతేనే ఇళ్ల నుండి బయటకు రావాలని, లేని పక్షంలో ఇళ్లలో ఉండాలని, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పట్టణంలో జనసంవర్ధం కలిగిన ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో మరి రానున్న వేసవి దృష్ట్యా పురపాలక సంఘం తరపు నుంచి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి పట్టణం నంద్యాల పట్టణం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎండ వేడిలో మరి దాదాపు టాప్ పొజిషన్ లో ఉండడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో షేడ్స్ ఏర్పాటు చేసి మరి వాహనదారులు, ప్రజల సౌకర్యార్థం నీడను ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్, ప్రామినెంట్ ప్లేసెస్ లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, ఈ రానున్న వేసవిలో దయచేసి అత్యవసరమైతే తప్ప మరి మీరు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాము. మరి పెద్ద వయసు వాళ్ళు, మరి చిన్నపిల్లలు కూడా ఈ ఎండవేడికి ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఏదైనా పనులు ఉన్నప్పుడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ లో కానీ వెళ్ళి చేసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా రానున్న వేసవిలో మంచినీటిని కూడా పొదుపుగా వాడండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చాలా చోట్ల నేను గమనించింది ఏమిటంటే, నీటిని మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్న నీటిని సమృద్ధిగా సప్లై చేస్తున్నాము, దాన్ని కొన్ని చోట్ల ప్రజలు వృధా చేస్తున్నట్టుగా మేము గమనించడం జరిగింది. మరి ఆ రకమైన వృధాను అరికట్టి అవసరమైన ప్రాంతాల్లో మనం ఈ నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వారి యొక్క ఏదైనా పొలాయిలు కానీ, లీకేజెస్ కానీ, పొలాయి తీసేసి ఉంటే అటువంటివి కానీ జాగ్రత్తగా వాటిని టైట్ చేస్తే ఇంకొక ప్రాంతంలో, ఎందుకంటే వేసవి ఎద్దడిలో మంచినీటి అవసరాలు అనేవి పెరుగుతాయి. అది మనుషులకే కాకుండా పశువులకు, పక్షులకు కూడా నీటి అవసరం అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి మరి మనం ఈ రకంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నందువల్ల రానున్న వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చన్న విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటాం.